మన మేజర్ కన్సర్న్ వచ్చేసి వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వల్ల రీసెంట్ గా టీవీలు ఫ్రిడ్జ్లు కాలిపోయినాయి అని కంప్లైంట్స్ వచ్చినాయి. దాంతో పాటుగా ఏమైతుందంటే ఒక ట్రాన్స్ఫారం కి ఎక్కువ లోడ్, దానివల్ల వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వచ్చి ఉండి ట్రాన్స్ఫారం ఆగిపోవడము, అది ఒకటి. దాని తర్వాత ఈ గ్రీన్ వేస్ట్ అంటే మాకు ఎవర్ ఎండింగ్ ప్రాబ్లం లాగా ఎవ్రీ టైం అవుతుంది. ఇది ఎక్కడ పడితే అక్కడ చెట్ల కొమ్మలు కొట్టేసేస్తున్నారు, అదొకటి. అండ్ ఇంకొకటి ఎలక్ట్రిక్ పోల్స్, పాత పోల్స్ ఉన్నాయి మీరు అన్నట్టుగా తీసి పక్కన పెట్టేవి, కొత్త పోల్స్ కూడా ఎక్కడ అంటే అక్కడే ఉంటున్నాయి. దానివల్ల ఏమైతుందంటే గార్బేజ్ పాయింట్స్ అయిపోతున్నాయి. వచ్చే వాళ్ళందరూ చెత్త అవన్నీ అందులో వేయడం వల్ల అదొక ప్రాబ్లం అవుతుంది. ఇవి మేజర్ ప్రాబ్లమ్స్ అండి మాకు, అంటే మీ డిపార్ట్మెంట్ త్రూ నుంచి. ఈ కొమ్మ చూడండి, అసలు ఆ కొమ్మలు చూడండి, కొట్టేశాడు వదిలేశాడు. ఇక్కడ చూడండి మీరు, ఇది చూసాం నర్సింగ్ ఇట్లాంటిది మనం ఈ విజయపురి కాలనీ పార్క్ దగ్గర అండి పెద్ద కొమ్మ కొట్టేశాడు, అది కింద పడలేదు, ఇట్స్ హ్యాంగింగ్ దేర్. అది ఎప్పుడు పడుతుందో తెలియదు. ఆ కొమ్మని మనుషులం గుంజలేం మేము. ఇటు సైడ్ పోల్స్ ఉంటాయి, ఎలక్ట్రిక్ పోల్సే. ఆ పోల్స్ వల్ల ఏమైతుందంటే అందులో చెత్త, ఈ శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు GHMC నుంచి, వాళ్ళేమో అది క్లీన్ చేయలేకపోతున్నారు. యాక్చువల్ గా అంటే నేను ఒక సజెషన్ ఏంటంటే, అంటే మీరు కాంట్రాక్టర్ కి ఇస్తారు చెట్ల కొమ్మలు కట్టేయమని, అదే కాంట్రాక్టర్ కి ఒక వెనకాల ఒక బండి పెట్టుకొని కొమ్మలు కట్ చేయగానే అందులో వేసేసుకుంటే ఇట్ విల్ బి వెరీ మచ్ ఈజీ. కానీ ఇప్పుడు మీరు ఇది అంటే కొమ్మలు ఉంటాయి, ఎండిపోయిన ఇది చూడండి, మీరు ఇక్కడ చెత్త వేసి ఆ ఆకులు మురిగిపోయి దోమలు పుట్టి మళ్ళీ ఆ వెనకాల పోల్స్ కూడా ఉన్నాయి చూడండి, ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నాయి ఆ పోల్స్. ఎదుగోండి ఇక్కడ పోల్స్, ఇది ఆల్మోస్ట్ నేను చూడబట్టే ఒక 15 ఏళ్ల నుంచి ఉన్నాయి ఇక్కడ. దిస్ ఇస్ ద డ్యామేజ్డ్ వన్. ఇదిగోండి, అయితే ఇవైతే చాలా రోజుల నుంచి ఉన్నాయండి. అండ్ మాకు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఒకసారి